అందరికీ నమస్తే. నేను మీ శ్రీను. ఈ వీడియో చూసిన తర్వాత ఇద్దరు మగాళ్ళై ఉండి ఒక పెద్దావిడ మీద నెగ్గకపోయామా అని జెప్పేసి వీళ్ళు సిగ్గుపడాలా? లేదు అనుకుంటే ఇలాంటి సొసైటీ అంటే కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నా గానీ వయసుతో సంబంధం లేకుండా వీళ్ళు చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? వయసులో ఉన్నోళ్ళా? అని జెప్పేసి కనీసం చూసుకోకుండా ఈ పెద్దావిడని చనిపోయినా ఏం పర్లేదు. కానీ ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఈ బ్యాగ్‌ని మాత్రం వీళ్ళు లాక్కోవాలి అనేటువంటి ఇలాంటి బుద్ధి కలిగినటువంటి వీళ్ళని చూసి ఈ పెద్దావిడ సిగ్గుపడాలా? అసలు ఎటూ అర్థం గావట్లేదు. అంటే చాలామంది అనుకుంటారు ఏమనంటే ఎనర్జీ పరంగా కావచ్చు, లేదు అనుకుంటే బలం పరంగా గావచ్చు, మగాళ్ళు, ఆడోళ్ళు అని జెప్పేసి అనుకున్నప్పుడు ఎంత చేషినా గానీ మగాళ్ళే బలమైన వాళ్ళు. అండ్ శక్తి సామర్థ్యాలు గావచ్చు, లేదు అనుకుంటే మనసు పరంగా కూడా మగాళ్ళే స్ట్రాంగ్ అని జెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఆడ, మగ అనేటువంటి ఈ వ్యత్యాసం లేదు. ఆ టైంలో తను గాని దృఢంగా నిలబడగలిగితే 100% మగాడని గాదు, ఆడోళ్ళని గాదు. ఇద్దరు మగాళ్ళున్నా కానీ ఎదిరించి వాళ్ళు కొడతారా, చంపుతారా, లేదు అనుకుంటే ఇంకేదైనా చేస్తారా, అది ఏది కూడా పట్టించుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి అది బ్యాగ్ కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని కోసం ఆమె పోరాడినటువంటి ఆ తీరు ఏదైతే ఉందో ఒక్కసారి జూసుకోవచ్చు. బ్యాగు లాగేటువంటి క్రమంలో పక్కనే ఒక చిన్న కాలువ లాంటిది గూడా గనిపిస్తా ఉంటది. ఆ కాలువలో కూడా ఒక రకంగా లోపల పడిపోయింది. ఒక క్షణంలో లోపలికి పడిపోయినా కానీ, వాడు ఆ బ్యాగ్‌ని పట్టుకొని లాగుతున్నటువంటి క్రమంలో అదే బ్యాగుతో పాటు బయటికొచ్చింది. కింద పడబోతోంది, పైకి లేస్తోంది. దాన్ని పట్టుకొని ఏ రకంగానూ నాకు తెలిసి వీడి దగ్గర ఏదైనా మారణాయుధాలు ఏదైనా కత్తున్నా గానీ, ఇంకేదైనా గానీ, పొడిచినా గానీ, చంపినా గానీ, ఆ టైంలో ఆ వస్తువు నాకు ముఖ్యం అని జెప్పేసి తను ప్రిపేర్ అయిపోయింది. దరిదాపుల్లో ప్రాణం పోతుందని తెలిసినా కానీ, ఆ బ్యాగ్ మాత్రం వదలట్లేదు. అండ్ ఇదే క్షణం గావచ్చు, లేదు అనుకుంటే వేరే సందర్భాల్లో కావచ్చు, తల్లి ఎవరైతే ఉన్నారో అది మన కామన్‌గా ఇప్పుడు మనుషులు కావచ్చు, లేదు అనుకుంటే పశువులు గావచ్చు, లేదు అనుకుంటే జంతువులు గావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ టైంలో తన పిల్లల మీద ఎవరైనా దాడి చేస్తా ఉన్నారు. లేదు అనుకుంటే తన పిల్లలకి ఏదైనా హార్మ్ జరుగుతుంది. అంటే వాళ్ళేదైనా కొట్టడానికి, చంపడానికి ఏదైనా ట్రై చేస్తున్నారు అనుకుంటే 100% తల్లి తన ప్రాణాలనైనా వదిలేస్తుంది. కానీ ఆ పిల్లల్ని వదలదు. మరి ఆ తల్లి ఆ బ్యాగ్‌లో ఏం దాచిపెట్టుకున్నదో, ఏం తీసుకెళ్ళబోతోందో, లేదు అనుకుంటే తను సంవత్సరం మొత్తం కష్టపడ్డటువంటి డబ్బుందా? ఇంకేదైనా విలువైందా ఉందా? కానీ దాన్ని మాత్రం వదలను. నా ప్రాణాలనైనా వదిలేస్తాను అన్నటువంటి ఆ తీరు ఏదైతే ఉందో, తను ఆ పోరాడినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ఆడోళ్ళకి నిజంగా ఇది అంకితం అని అనుకోవచ్చు.